హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైసూర్ బోండా చేసుకుందాం. మైసూర్ బోండాకి కావాల్సింది మనం పుల్లటి పెరుగు పోసుకోవాలి. నేను 2 గ్లాసులు పుల్లటి పెరుగు పోసుకున్నా. ఫస్ట్ ఒక గ్లాస్ పోసుకున్నా, లాస్ట్లో ఒక గ్లాస్ పోసుకున్నా. పుల్లటి పెరుగు పోసుకొని బాగా జీలకొట్టాలి. జీలకొట్టి మెత్తగా చేసేసుకొని దానిలో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు, ఇది బేకింగ్ సోడా అంటూ సుడు సోడా, ఉప్పు అది కూడా వేసుకోవాలి, వంట సోడా, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరకాయలు అవి వేసుకొని కరివేపాకులో ఉప్పు, సాల్ట్, ఉప్పు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా, వంట సోడా కూడా కొంచెం వేసుకోవాలి. వంట సోడా కూడా వేసుకొని తిప్పుకొని ఉప్పులోనే పెరుగులో వేసేసుకోవాలి. ఉప్పుతో పాటు వంట సోడా వేసుకొని తిప్పుకుంటే పెరుగులో బబుల్స్ లాగా వస్తాయి. అప్పుడు మనం పిండి పోసుకొని 2 గ్లాసులు గోధుమ పిండి పోసుకొని, నేను గోధుమ పిండితో చేసా. మీరు కావాలనుకుంటే మైదాతో చేసుకోవచ్చు, గోధుమ పిండితో నేను చేసుకోవచ్చు. ఇదే కొలతలు సూపర్ వస్తాయి. పిండి అలా కలిపి పెట్టుకొని మనం 2 గంటల సేపు పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 2 గంటల తర్వాత తీసి నానిన తర్వాత అట్లా బీట్ చేసి పెట్టుకోవాలి. అలా అంటుంటే బాగా నానిద్ది పిండి. 2 గంటల సేపు పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయిలో నూనె పోసుకొని, నూనె ఎక్కువ పోసుకోవాలి. దీనికి మైసూర్ బోండా కాబట్టి మాది కొంచెం పిండి కొంచెం జోరైంది, అందువలన రౌండ్గా రాలా. ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇంకొంచెం గట్టిగా కలుపుకొని రౌండ్గా ఇలా వేస్తే వస్తాయి. మైసూర్ బోండా మాత్రం టేస్ట్కి మాత్రం గుండ్రంగా రాలేదనే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. మా వైష్ణవి, కార్తీక్ సూపర్ తిన్నారు, సూపర్గా ఉన్నాయి అని చెప్పి మా రోషను అందరూ తిన్నారు. నేను టిఫిన్ పొద్దున్నే వేసి పిండి కలిపి పొద్దున్న 6 గంటలకు అలా కలిపి పెట్టుకుంటే మనం 8 చేసుకోవడానికి బుద్ధి 8, 9 రౌండ్కి రావాలంటే ఇంకొంచెం గట్టిగా ఉండాలి. కొంచెం జోరైంది నా కాడ పిండి. 2 గ్లాసులు పిండికి 2 గ్లాసులు పెరుగు. పుల్లటి పెరుగు అయితే 1 గంట నానితే సరిపోతుంది. ఫ్రెష్ పెరుగు అయితే 3 గంటల సేపు నానబెట్టాలి. ఎంత నానితే పిండి బోండా, మైసూర్ బోండా అంత బాగుంటుంది. మైదా పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు. మైదా పిండితో ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో చేసుకోండి. బోండాలు మాత్రం భలే ఉంటాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. అయిపోండి, సూపర్ ఉన్నాయి అసలు. ఒక్కసారి ట్రై చేయండి. పల్లి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, ఏ చట్నీతో కావాలనుకుంటే ఆ చట్నీతో తినచ్చు, సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి.